డబ్బు సంక్షేమం ద్వారా ప్రజలకు ఇస్తూ ఉన్నారో, ఆ డబ్బు మళ్ళీ మార్కెట్‌లోకి వస్తున్న రుజువులు మీకు కనిపిస్తాయి. హ్మ్. తప్పదు కదా! వాళ్ళ దగ్గరకొస్తున్న డబ్బు వాళ్ళ వృత్తుల్లో పెడతారు. లేకపోతే వాళ్ళ ఇంటి అవసరాలకు పెట్టుకుంటారు. వాళ్ళ పిల్లల చదువులకు పెట్టుకుంటారు. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన వీటికి ఏదైనా మళ్ళీ మార్కెట్‌లోకి వస్తున్నది కదా డబ్బు. ఆ అమౌంట్ వస్తది. మళ్ళీ ఆ డబ్బు పన్నుల రూపేణా ప్రభుత్వం దగ్గరకొస్తున్నది కదా! హ్మ్. కాబట్టి వాళ్ళు ఆ స్థాయి నుంచి హ్మ్. పైకి కొంత లేచే వరకు కూడా హ్మ్. ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన సంక్షేమ రాజ్యం అంటేనే మనది వెల్ఫేర్ స్టేట్ అని చెప్పుకుంటాం కదా! అవునండి. సంక్షేమ రాజ్యం అంటేనే అది. పేదరికంలో ఉన్న వాళ్ళను పైకి తీసుకొచ్చే వరకు. హ్మ్. వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్. ఓకే. వాళ్ళు స్వయం పోషకులుగా ఉండేట్టు, హ్మ్. గౌరవప్రదంగా జీవించేట్టుగా వాళ్ళు ఆ హ్మ్. స్థాయికొచ్చే వరకు ఈ కార్యక్రమాలు చేయాలి. ఎవరెన్ని విమర్శలు చేసినా ఇది తప్పదు అని చెప్తున్నారాయన. హ్మ్. ఇందాక రాజశేఖర రెడ్డి గారి దినచర్య చెప్పారంట. అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం, నైట్ 9 గంటలకు పడుకోవడం చెప్పారు. మిగతా టైంలో కలుసుకోవడం సెక్రటేరియట్ ప్రజలు కలుసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దినచర్య ఎలా ఉంటదంటారు ఆయనది మరి? కూడా పర్సనల్ డిసిప్లిన్ చాలా ఉంటది ఆయనది ఆ! గూడా. ఆయన గూడా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారాయన. హ్మ్. ఆయనకు దురలవాట్లేం లేవు. హ్మ్. ఆయన మందు జోలికి పోరు ఆయన. ఓకే. ధూమపానం లేదు. హ్మ్. ఇతరమైనయేం లేవు. ఆయన రోజు జిమ్ జేస్తారు. జిమ్ చేస్తారంట. ఆ! ఆయనకు శారీరక సమ్మ శారీక శార శారీరకంగా దృఢంగా ఉండే, ఆరోగ్యంగా ఉండే అలవాట్లే ఉన్నవాయనకు. హ్మ్. నైట్ పడుకోవడం మళ్ళీ మామూలంట. ఆయన 6 గూడా కల్లా 6 మామూలుగా 6, 7 తర్వాత ఆయన గూడా హ్మ్. ఈ అధికార కార్యక్రమాలేం చేయరు ఆయన చేయరు. గూడా. తర్వాత హాలిడేస్ కూడా పెద్ద గూడా ఏమి కార్యక్రమాలు పెట్టరని ఆయన జెప్తున్నారు. దాదాపుగా అట్లా ఏం లేదు. హ్మ్. హార్డ్ అండ్ ఫాస్ట్‌గా బట్ ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం ఏదో హ్మ్. ఏమంటారు అరాచకంగా ఉండకుండా హ్మ్. ఒక పద్ధతి ప్రకారం అధికారులైనా సరే, ఉద్యోగులైనా సరే, ఎవరైనా సరే హ్మ్. ఒక భాగం కుటుంబంతోటి, వ్యక్తిగత జీవితంతోటి ఉండాలి. హ్మ్. వ్యక్తిగత జీవితంలో ఉండాలి అని అందరూ అట్లా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి ఆయన. అది ఎంప్లాయీస్ కూడా తొందరగా వెళ్ళిపోమని వాళ్ళకి 6కో ఎప్పుడో వెళ్ళిపోమని చెప్తారు ఇప్పుడు తెలిసింది. ఎవరైనా కూడా రాత్రి 12 దాకా ఎందుకు పని చేయాలి? హ్మ్. ఇప్పుడు మనం సిస్టమ్ పెట్టుకున్నాము. ఉదయం 10 నుంచి 6 వరకు ఆఫీసు వేళల్లో అన్నప్పుడు 6కి వాళ్ళు పని పూర్తి చేసుకొని వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితం చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళ చదువులు చూసుకోవాలి. హ్మ్. లేదా ఇంట్లో భార్యను చూసుకోవాలి. లేకపోతే వాళ్ళ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. హ్మ్. వాళ్ళు 24 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు కదా! హ్మ్. అవసరమైతే తప్పదు. బట్ అవునండి. హ్మ్. వీలైనంత వరకు హ్మ్. మీరు మీ ఆఫీసు మీ ఉద్యోగ విధులు హ్మ్. ఈ సమయంలో చేయాలి. హ్మ్. మిగతా సమయం మీ కార్యక్రమాలు, మీ వ్యక్తిగత జీవితం. ఓకే అండి. భారతి గారు కూడా మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే కొన్ని చాలా వరకు నాకు పెద్దగా పరిచయం లేదు వారితో. అంటే వారు హ్మ్. సాక్షి చైర్‌పర్సన్‌గా ఉన్న కాలంలో నేను సాక్షి టీవీలో, సాక్షి పేపర్‌లో హ్మ్. నేను కన్సల్టెంట్ ఎడిటర్‌గా పనిచేసినాను కాబట్టి, ఓకే. అప్పుడప్పుడు వారిని కలుస్తూ ఉంటాను. సౌమ్యురాలు, ఎవరి వి అనవసరమైన విషయాల్లో హ్మ్. జోక్యం చేసుకోరు. హ్మ్. ఆహ్, పెద్దగా పట్ల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం గానీ, హ్మ్. లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం గానీ, ఇట్లాంటివి ఉండవు. రాజశేఖర రెడ్డి గారు జీవించున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గూడా ఏనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకునే వ్యక్తి గాదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఏనాడు సచివాలయానికొచ్చిన వ్యక్తి గూడా కాదు. హ్మ్. నిజానికి ఆయన హైదరాబాద్‌లోనే లేడెప్పుడు. ఆయనేదో తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ బెంగుళూరులో అక్కడ ఉండేవాడు గానీ, హ్మ్. ఆయన ఏనాడు ప్రభుత్వ విషయాల్లో జోక్యం ఆయనే గాదు. ఆయన కుటుంబంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి విజయమ్మ గారు గానీ, హ్మ్. రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గానీ, ఇతరులు గానీ ఎవరు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్న దాఖలాలెక్కడ. ఎవరు ఆ మాట అనే ఇదైతే లేదు. హ్మ్. ఇవాళ భారతి గారైనా అంతే ఆమె. హ్మ్. వాళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యాపారాలు ఏమైనా ఉంటే అవేమైనా చూస్తూ ఉంటారేమో గానీ, హ్మ్. ఆమె నాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నది, రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది లేదు. సరే హ్మ్. గిట్టని వాళ్ళు బయట ఇవాళ మన మీడియాకు చాలా స్వేచ్ఛ, అవును. అపరిమితమైన స్వేచ్ఛ గదా! ఆ! ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అయితే మీరు ఇందాక చెప్పారు. 'షర్మిల' గారోటి, విజయమ్మ గారు ఇప్పుడు కొద్దిగా 'జగన్మోహన్ రెడ్డి' గారికి ఉన్న రిలేషన్ ఎలా ఉందంటారు ఇప్పుడు? వ్యక్తిగత సంబంధాల గురించి మనకేం తెలుసు, కుటుంబంలో ఏం జరుగుతుందని మనం హ్మ్. పోయి చూడం గదా! ఆ! కానీ ఆమె తన కార్యక్షేత్రం రాజకీయాలు హ్మ్. తెలంగాణకు మార్చుకున్నారామె. అవునండి. తెలంగాణలో తన భవిష్యత్తును వెతుక్కుంటున్నారు.
తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున రేపు వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. పాదయాత్ర చేసినారు తెలంగాణలో. ఎట్లా ఉంటుందో చూడాలి మరి. ఎక్స్పెరిమెంట్ అది అనేది. మీ అంటే 40 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నారు మీరు. అంటే షర్మిల గారి పార్టీ ఎలా ఉండబోతుంది అంటారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? కష్టం అండి. ఆ? తెలంగాణలో ఆ, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, ఉమ్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన రాజకీయ పక్షం అది. అవును. అప్పుడు ఉద్యమ సంస్థ అయినా తర్వాత అది ఫక్తు రాజకీయ పార్టీగా మార్చుకున్నాం మేము అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినారు చాలా సందర్భాల్లో. అది ఇప్పుడు అదొక రాజకీయ పక్షం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన రాజకీయ పక్షం కాబట్టి ఆ మేరకు దానికి ఉండే ప్రజాదరణ దానికి ఉంటుంది. అయితే 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్న తర్వాత అవును. ఏ రాజకీయ పక్షం పట్లైనా కొంత వ్యతిరేకత పెరుగుతుంది జనంలో. అవును. అది కార్యక్రమాలు అమలు చేసిన క్రమంలో కావచ్చు, లేదా ప్రజల్లో 2 సార్లు చూసినాం అనే ఒక ఇది రావడం వల్ల కావచ్చు, కొంత వ్యతిరేకత పెరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొంత బలం పుంజుకున్నది తెలంగాణ ప్రాంతంలో. భారతీయ జనతా పార్టీ కూడా కొంత బలం పుంజుకున్నది. కాబట్టి ముక్కోణ పోటీ జరిగే అవకాశం ఉంది తెలంగాణలో. ముక్కోణ పోటీ జరిగితే ఎవరికి లాభం అనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. హంగ్ వచ్చినా రావచ్చు, చెప్పలేం అది. ఇట్లాంటి దీనిలో ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, టిఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, ఈ 3 బలమైన పక్షాలు తలపడుతున్న క్రమంలో షర్మిల గారి పార్టీ లాంటి వాటికి అవకాశం ఉండేది లేదు, తక్కువ. అది అది ఆవిడ గ్రహించలేకపోయిందండి. ఆవిడ గ్రహించలేకపోయారా, గ్రహించగలిగి పరీక్షించుకుంటున్నారా బలం తెలియదు మనకు. కానీ ఏమవుతాడు, దానివల్ల ఏదో ఒక పక్షాన్ని నష్టం కూడా జరగవచ్చు. కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తీసుకుపోవడం వల్ల ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒక రాజకీయ పక్షాన్ని దేనికైనా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే అంత నష్టం చేసే విధంగా షర్మిల గారి పార్టీ బలోపేతం అయిందా తెలంగాణలో అంటే చెప్పడం కష్టం. ఆ మధ్యన ఈ షర్మిల పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలుపుతున్నారని అన్నారు కదండి. చర్చలు జరిగినట్టున్నవి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కదా. అవునండి. రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ను కొంత వాడుకోవడం కోసం అని చెప్పి ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే చేసినట్టున్నారు. అవి ఫలించినట్టు లేవు ఇంకా. అవునండి. కాబట్టి ఆమె ఇప్పుడు తెలంగాణలో సొంతంగా తను బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కాకుండా సొంతంగా బరిలోకి దిగుతున్నారు. కాబట్టి తెలంగాణలో రాజశేఖర్ ఇప్పుడు మీరు చూడండి, ఎన్టీ రామారావు గారి ఇమేజ్ ను వాడుకోవడానికి పురంధేశ్వరి గారిని బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షురాలు చేసినారు బీజేపీకి. అదే కాన్సెప్ట్ వాళ్ళది. అట్లా తెలంగాణలో కూడా ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ వాడుకోవడానికి బహుశా షర్మిల గారిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయిద్దాం, తిప్పుదాం అని అనుకుని ఉంటారు. కానీ మరి అది ఎందుకు సాధ్యపడలేదు, వాళ్ళ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు కుదరలేదు మనకు తెలియదు. అయితే రాజశేఖర రెడ్డి గారికి ఒక ఆత్మ అని ఉండేవారు, కేవీపీ రామచంద్రరావు గారు. నా ఆత్మీయ కేవీపీ రామచంద్రరావు అనేవారు. అవును. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఉన్నారు సార్ ఆత్మలను కానీ, లేకపోతే దగ్గర క్లోజ్ గా? ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక స్టైల్ ఉంటుందండి. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఏమిటి అంటే, ఆయన విద్యార్థిగా ఉన్న కాలం నుంచి మిత్రుడు కేవీపీ రామచంద్రరావు. వాళ్ళిద్దరు నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకున్నట్టు, రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి మధ్య విభేదాలు ఉండేవి రాజకీయంగా, స్వపక్షంలోనే. అట్లాడప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడానికి పిలిస్తే వెంట రామచంద్రరావు గారిని తీసుకుపోయినారట. తీసుకుపోతే ఆ ముఖ్యమంత్రి, మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఆ వ్యక్తి ఎందుకు మన మధ్య అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినారట, అది నా ఆత్మ అని చెప్పినారట. అక్కడి నుంచి ఈ ఆత్మ అనేది బాగా ప్రచారమైంది. రాజశేఖర రెడ్డి గారు కూడా బయటికి చెప్పేవాడు ఆ మాట. రామచంద్రరావు గారు కూడా చాలా సార్లు చెప్పినారు కదా, నన్ను రాజశేఖర రెడ్డి ఆత్మగా భావించినాడు అని. అంటే సలహాల గురించి ఏదన్నా తీసుకున్నారు వాళ్ళిద్దరు చాలా. నిజానికి కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డితో ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి
చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాడు ఆయన. అంటే ఓకే. చాలా విషయాల్లో ఉమ్, వ్యవహారాల్లో, ప్రభుత్వ నిర్వహణలో, ఉమ్, ఇతర సమస్యలొచ్చినప్పుడు వాటిని పరిష్కరించే క్రమంలో ఉమ్, రామచంద్రరావు గారు కూడా ఒక మనిషి తీసుకునే స్ట్రెస్ ఇద్దరు తీసుకునేవాళ్ళు. అదే. ఇద్దరు కలిసి అవును. పనిచేసినారు బాగా. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వస్తే అండి వైవిఎస్ అని ఉన్నా అంటే వైవి సుబ్బారెడ్డి గారు, వి అంటే విజయసాయిరెడ్డి గారు, ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళు సలహాలు పాటిస్తున్నారు, ఎక్కువగా వీళ్ళే మాట్లాడుతుంటారు అని అంటుంటారు. హ్మ్. అంటే ఏ విషయం మాట్లాడాలన్నా వీళ్ళే చూస్తుంటారు అంటారు. అట్లా వీళ్ళు ఏం కూడా లేదు. షాడో ముఖ్యమంత్రులు అలా అంటుంటారు. అట్లా ఏం లేదండి. షాడో ముఖ్యమంత్రులని ఏమి ఉండరు ఇప్పుడు. ఉమ్. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా కొంతమందిని ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా రెడ్లే అండి మళ్ళీ. కొంతమంది ఇప్పుడు అట్లా ఆ మాటకొస్తే మీరు ఇవాళ ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గాన్ని తీసుకోండి. ఉమ్. అందులో కులాల సమీకరణలు చూడండి. ఎంతమంది రెడ్డిస్ కాని వాళ్ళను, ఉమ్. వెనుకబడిన తరగతుల వాళ్ళను, షెడ్యూల్ కుల వాళ్ళను ఎంతమందికి ఆయన అవకాశం ఇచ్చినాడు. ఉమ్. అట్లా ఉండదు ఇప్పుడు. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రెడ్డిని కాదు. ఉమ్. నేను ఆయన ప్రభుత్వంలో ఉన్నాను ఆ. నేను సలహాదారుగా. ఆ. అట్లా చాలా మంది ఉన్నారు. ఉమ్. అయితే ఏమిటి అంటే ప్రస్ఫుటంగా కనిపించే వాళ్ళని చూసి ఇగో వీళ్ళే అంతా రెడ్లే ఉన్నారు చుట్టూ అని అనుకోవచ్చు కానీ ఉమ్. అందరూ ఉన్నారు. అందరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు. విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ఉండి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు. ఉమ్. వైవి సుబ్బారెడ్డి రాజకీయాల్లో ఉండి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు. ఒక్కడు ఏం చేసుకుంటూ పోలేడు కదా, చుట్టూ ఒక టీం ఉండాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకమైన టీంను పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి టీం ఒకటి కావాలనుకున్నాడు, పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. ఉమ్. వీళ్ళు మాత్రమే కనిపిస్తారంటే ఎందుకంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి విమర్శించడానికి అవకాశం ఉంటుంది. అది. ఉమ్. రెడ్లు అని మాట్లాడతారు. ఉమ్. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించని వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఉమ్. వాళ్ళ మాటలు కూడా వింటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటుంటారు కదా. అవునండి. ఉమ్. అంటే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటారండి అప్పుడప్పుడు. ససామా అంటాడండి. అంటే సకల శాఖ మంత్రి అని. ఉమ్, ఏ విషయం అన్నా సజ్జల రామకృష్ణరాజు మాట్లాడతాడు. ఉమ్. మిగతా ఎవరు మాట్లాడరు ఏంటి? ముఖ్యమంత్రి రావాలి కదా ఆయన బయటికి. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంది కరెక్ట్ కాదండి. ఆ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరే మాట్లాడతారు, మిగతా ఎవరు మాట్లాడడం లేదు అనేది కరెక్ట్ కాదు. మిగతా మంత్రులంతా మాట్లాడతారు. ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఎంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. వాళ్ళ శాఖలకు సంబంధించి బొత్స సత్యనారాయణ తన శాఖకు సంబంధించి మాట్లాడతాడు, పెద్దిరెడ్డి తన శాఖకు సంబంధించి మాట్లాడతాడు, రోజా తన శాఖకు సంబంధించి మాట్లాడతారు, అంబటి రాంబాబు తన ఇరిగేషన్ సంబంధించి ఆయన మాట్లాడతారు. ఎవరి శాఖలకు సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. ఉమ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఈజ్ అడ్వైజర్ పబ్లిక్ అఫైర్స్, ఓకే. ప్రజా సంబంధమైన విషయాలకు అడ్వైజర్గా ఉన్నారు ఆయన. ఉమ్. రోజు ముఖ్యమంత్రి వచ్చి మీడియా ముందు కూర్చొని మాట్లాడడం అనే ఉమ్. ఒక కాన్సెప్ట్ లేదు. ఒక ఆచారాన్ని పక్కకు పెట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలన్నీ భిన్నమైన రాజకీయాలు. అవును. ఆయన తరఫున ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు అధికారికంగా. ఉమ్. ఆయన అందుబాటులో ఉన్నాడు, మీడియాకు అందుబాటులో ఉన్నాడు. బయట ఏమైనా జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించిన సమాధానాలు చెప్పడానికి ఆయన ఉన్నాడు. ఎవరో ఒకళ్ళను ఆయన డెలిగేట్ చేసినాడు. ఓకే. ఎవరికి ఎందుకు సమస్య ఉండాలి. ఉమ్. రఘురామకృష్ణరాజు ఆయన ఏమంటారు, తన అజ్ఞానాన్ని లేకపోతే తన ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల, పార్టీ పట్ల ఉన్న అక్కసును వెళ్ళబోసుకోవడానికి ఈ పోయి చంద్రబాబు నాయుడు గారిని సమర్థించే ఛానళ్ళలో కూర్చొని ఉమ్. పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటాడు తప్ప, ఆ మాట కూడా అనకూడదు నేను, ఉమ్. పిచ్చిగా మాట్లాడుతుంటాడు తప్ప. ఆయన ఇవాళ లోక్సభ సభ్యుడు ఆయన. ఆయన తన నియోజకవర్గానికి పోయి ప్రజల్ని కలిసే పరిస్థితి లేదు ఇవాళ ఆయనకు. ఉమ్. ఆయన పోయి ఒక్కసారి పోయి తన ప్రజల్ని కలిస్తే ఉమ్. వాళ్ళు ఆయన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆయనకు తెలుస్తుంది. ఆయన ఢిల్లీలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని ఉమ్. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించి, రామకృష్ణారెడ్డిని విమర్శించి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఉమ్. దానివల్ల ప్రయోజనం ఏంటి? రేపు 6 మాసాలు మహా అయితే అవునండి. ఎన్నికలు వస్తూ ఉన్నవి. ఉమ్. ఆయన తన భవిష్యత్తును పరీక్షించుకుంటాడు కదా. ఉమ్. జనం చెప్తారు రేపు ఉమ్. ఎవరేమిటి, ఆ. ఎవరి స్థానం ఏమిటి అనేది. ఒక ఈ వైఎస్ఆర్ అభిమానులే నాతో అన్నారండి. ఏమంటే ఒక్క 6 నెలలు ఆగుంటే మీరు అన్నప్పుడు ఇక ఎలక్షన్ 6 నెలలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకుండా ఉంటే ఇప్పుడు సింపతి పెరిగిపోయింది. వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు అయిపోయింది
అంటే చక్కగా రోజు నిరసన కార్యక్రమాలు, ఓ రోజు ఏమో ఇలా ఏదో ఒకటి క్యాండిల్స్ అని వాళ్ళకి యాక్టివిటీ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చేశారు. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో 3 విషయాలున్నాయి. ఒకటి, ఇంకో 6 మాసాలు ఎన్నికలు ఉండగా ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయడం, సానుభూతి పెరుగుతుంది అన్నారు. 6 మాసాలు ఎన్నికలు ఉన్నవనో 10 మాసాలు ఎన్నికలు ఉన్నవనో ఒక స్కీమ్ ప్రకారం, ఒక పథకం ప్రకారం చేసింది కాదు ఇది. 2015-16 నుంచే మొదలైన వ్యవహారం ఇది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మొదలైన వ్యవహారం ఇది. ఈ స్కామ్ ఏదైతే ఉందో, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే కేంద్ర సంస్థలు ఈడీ కానీ జిఎస్టీ కానీ వాళ్ళు దీన్ని బయటపెట్టి చేసిన దగ్గర నుంచి ఆయన అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి 2019 వరకు ఆయన దాన్ని కప్పెట్టగలిగినాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కూడా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి మీరు. 19లో అధికారంలోకి రాగానే ఇది బయటకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టొచ్చు. అట్లా చేయలేదు. వీలైనంత ఎక్కువ సమయం ఇచ్చి, వీలైనంత ఎక్కువ వివరాలు సేకరించి, సిఐడి విభాగం అనేది దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దీని మీద దర్యాప్తు చేసి వివరాలను సేకరించి ఆధారాలు సేకరించిన తర్వాత ఎస్ ఇందులో అవినీతి జరిగింది, ఇందులో వందల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది, వ్యక్తుల జేబుల్లోకి పోయింది అని నిర్ధారణ చేసుకొని ఆ అవినీతిలో చంద్రబాబు నాయుడు గారి భాగస్వామ్యం కూడా ఉంది, ఆయనే దాని పూర్తి బాధ్యుడు అని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టినారు. ఏ ఆధారం లేకుండా ఉండుంటే కోర్టు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కి పంపించదు. వాటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో లబ్ధి కోసమనో ఇంకో దానికోసమనో పనిచేసే మనిషి కాదు. ఎన్నికల దారి ఎన్నికలది. అప్పుడు ఏం జరగాలి, ప్రజలు ఏం చూసి ఓట్లేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా బహిరంగ సభల్లో చెప్పుకుంటూ ఉంటారు, నేను మీకు చేసిన కార్యక్రమాలు, నేను మీకు చేసిన సంక్షేమం మీకు అంది ఉంటేనే నాకు ఓటేయండి అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్తో, జైలు జీవితంతో, వీటితో ఎన్నికలను ముడిపెట్టాల్సిన అవసరం లేదు. రెండవది, మీరు చెప్తూ ఉన్నారు సింపతి, సానుభూతి వచ్చి ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారికి. మీకు హైదరాబాద్లో కనిపిస్తుంది సానుభూతి. ఐటీ కారిడార్స్లో ఓ 10 మందో 20 మందో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, లేదా ఆయన అభిమానులు అట్లాంటి వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు తప్ప ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, దైనందిన జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ప్రజలు తమ పని తాము చేసుకుంటున్నారు. ఆయన జైల్లో ఉన్న రాజమండ్రి పట్టణంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, మీరు ఆ ప్రాంతం వారే. ఆయన పుట్టి పెరిగిన నారావారిపల్లిలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఆయన సొంత జిల్లా చిత్తూరులో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఆయన ప్రాతినిధ్యం వహించిన కుప్పంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఆయన సొంత బావమరిది ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటూ ఉన్నాడు, వేదికల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వేదికల మీద హీరోయిన్లతో సరసలాడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దీనిలో సింపతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకోటి, వాళ్ళు రోజుకో కార్యక్రమం ఇస్తున్నారు కదా అని చెప్పి పళ్ళాలు మోగించడము, కొవ్వొత్తులు వెలిగించడము, చేతులకు తాళ్ళు కట్టుకోవడము, ఇట్లాంటి కార్యక్రమాలు. ఒక రాజకీయ పార్టీ 40 ఏళ్ళు పైబడి అనుభవం ఉన్న రాజకీయ పార్టీ, దానికి సంబంధించిన అధినేత ఇవాళ ఒక అవినీతి ఆరోపణ మీద జైల్లో ఉన్నప్పుడు ఆ రాజకీయ పక్షం వ్యవహరించాల్సిన తీరేమిటి? నిజంగా ఆయనను అక్రమంగా జైల్లో పెట్టుంటే, ఆయన మీద వచ్చిన ఆరోపణలు తప్పైతే 2 రకాలుగా పోరాటం చేయాలి. ఒకటి, న్యాయస్థానం, న్యాయస్థానాలకు వెళ్ళి ఆధారాలతో సహా ఆయన తప్పు చేయాలని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి? నిన్న ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించిన ముకుల్ రోహత్కి కూడా ఈ మాట చెప్పినాడు. ఎవరైనా ఇంత తొందరపడి క్వాష్ పిటిషన్లు వేసుకుంటారా? బెయిల్ కోసం అప్లై చేయాలి కదా. మీరు నిలబడి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి నేను ఈ తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి న్యాయస్థానాల్లో. అట్లా కాకుండా కేసే కొట్టేయండి, కేసు ఉండకూడదు. మేము తప్పు చేయలేదు అని అనడం లేదు వాళ్ళు, మా మీద కేసు పెట్టకూడదు, కేసు కొట్టేయండి అంటున్నారు.
అది ఓకే. సరైంది కాదు అనేది. హుహు. మీరు న్యాయ వ్యవస్థ ఉన్నది. న్యాయస్థానాల్లో పోయి పోరాటం చేయండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే నిలబడి ధైర్యంగా కొట్లాడండి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయరు. ఆయన జీవితం అంతా మీరు చూసినట్టయితే హ్మ్. ఆయన దాదాపు 25, 24, 25 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారాయన. అవును. ఆయన ఏనాడు ఏ కేసు విచారణ దాకా రానివ్వరు. అవును. ఈ కేసు కూడా విచారణ దాకా రాకూడదు అని క్వాష్ పిటిషన్ ఏసుకున్నారు. ముకుల్ రోహత్‌గి చెప్పినాడు ఎవరైనా ఇంత తొందరపడి క్వాష్ పిటిషన్ ఏసుకుంటారా? హ్మ్. బెయిల్ తీసుకొని బయటకొచ్చి మీరు కొట్లాడాలి. హ్మ్. నిజంగా మీరు నీతిమంతులైతే, నిజాయితీ అవును. పరులైతే కొట్లాడాల. ఆ పని చేయలేదు. హ్మ్. రెండవది రాజకీయ పక్షం ఏ ఏమంటారు ఒక తెలివి కలిగిన, విజ్ఞత కలిగిన రాజకీయ పక్షం అయినా హ్మ్. జనంలోకి వెళ్ళి, జనాల్ని కలిసి, ఇగో ఇట్లా జరిగింది, ఇది హ్మ్. వాస్తవాలు ఇవి అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఈ 2 ఎక్కడ జరగడం లేదు గదా! మీరు హ్మ్. ఇళ్ళలో కూర్చొని లేదా ఇంటి ముందు నిలబడి పళ్ళాలు కొట్టి, కొవ్వొత్తులు ఎలిగిస్తే హ్మ్. ఏం జరుగుతది? మీ వరకే పరిమితం. హ్మ్. మూడోది పెద్ద పొరపాటు వాళ్ళు చేస్తున్నది ఏమిటి అంటే, హ్మ్. ఏ రాజకీయ పక్షం గూడా ఒక్క కులం ఓట్లేస్తే రాజకీయ